నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తి చేసుకుంది. ఈ 9 నెలలకు సంబంధించి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ప్రస్తావనకు సంబంధించి కావచ్చు, ఆయన్ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ప్రయత్నించలేదు. కానీ కూటమి సర్కార్ మాత్రము అలాంటి యాడాన్స్ని, అలాంటి అవకాశాలని కూటమి సర్కారే జగన్మోహన్ రెడ్డి కల్పిస్తూ వస్తుంది. కూటమి సర్కార్ అధికారంలో వచ్చినటువంటి మొదటి రోజు నుంచి ప్రస్తుతం ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉండాలనుకున్నా కూడా కూటమి సర్కార్ ఉండనివ్వట్లేదు. దానికి 4-5 ఎగ్జాంపుల్స్ చెప్తాను. అమరావతికి సంబంధించిన అంశం కావచ్చు, లేదంటే పోలవరానికి సంబంధించిన అంశం కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన అప్పులకు సంబంధించిన అంశాలు కావచ్చు, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా శ్వేతపత్రాలు విడుదల చేసుకుంటూ వచ్చింది. ఈ అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇలా విధ్వంసం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేశాడు, లేదంటే తిరుపతికి సంబంధించిన ఇలా చేశారని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున వివిధ రకాలుగా ఆరోపణలు చేసుకుంటూ వచ్చాయి. సో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి ఆయన క్రేజ్ పెంచుకోవడానికి ఎక్కడా కూడా వీటికి సంబంధించి మాట్లాడలేదు. కానీ కూటమి సర్కారు చెప్పినటువంటి విషయాలు చూస్తున్నా, కూటమి సర్కార్ అసెంబ్లీలో మాట్లాడేటువంటి విషయాలు చూస్తున్నా, లేదంటే కూటమి సర్కారు కొత్తగా వచ్చి కొత్త వివాదం సృష్టించుకుంటున్నా ఖచ్చితంగా దానికి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, గత ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్ర పరిస్థితుల మీద, అలాగే కూటమి సర్కారు వేసినటువంటి ఆరోపణల మీద దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత, ఆ బురదను కడుక్కోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా బయటకు వచ్చి లెక్కలతో సహా ఆయన జరిగేటువంటి పరిణామాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గత 5 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున చెప్తూ వస్తున్నారు. అంటే ఏ అవకాశం లేకుండా సైలెంట్గా కూర్చోవాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అనవసరంగా కూటమి సర్కార్కి గెలికి, కూటమి సర్కారే ఇలా చేశాడు, అలా చేశాడు, 14 లక్షల కోట్ల అప్పులు చేశాడు, లేదంటే తిరుపతి లడ్డూల్లో ఇలా కల్తీ జరిగిందని చెప్పి కొన్ని వివాదాలను సృష్టించి కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కార్నర్గా జగన్మోహన్ రెడ్డి చుట్టూరు రాజకీయం చేయడం మొదలు పెడుతూ వచ్చింది. సో వాటన్నిటికీ ధీటుగా జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి గట్టిగా మాట్లాడటము, నిజమేంటి అబద్ధం ఏంటి, కూటమి సర్కార్ చెప్పింది ఏంటి, చంద్రబాబు చెప్తుంది ఏంటి, పవన్ కళ్యాణ్ చెప్తుంది ఏంటి, మనం చేసింది ఏంటి, అంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది ఇలా ఉంటే టీడీపీ చెప్తుంది ఇలా ఉందనేది కూడా ఆయన పూర్తి స్థాయిలో ఎగ్జాంపుల్స్ చెప్తూ నిజమైన లెక్కలన్నింటిని కూడా బయట పెడుతూ వస్తున్నారు. ఈ ద్వారా ఏమైపోతుంది, జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉండాలనుకున్నా కూడా కూటమి సర్కార్ ఉండనివ్వట్లేదు. సో మొదటి 6 నెలలు, మొదటి 4 నెలలు చూస్తే ఈ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల శైలి మీద కూడా మనం చూస్తూ వచ్చాం. ఆ తర్వాత కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, సూపర్ 6ని అమలు చేయలేము, రాష్ట్ర బడ్జెట్ బాగాలేదు, రాష్ట్రానికి సంబంధించిన అప్పులు బాగలేదు, ఇవన్నీ చూస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి మరి అప్పుడు ఎలా అమలు చేశాడు, ఇప్పుడు ఎలా అమలు చేయలేదు, మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారని చెప్పేసి కూడా ప్రజల్లో కూడా ఒక భావన అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని కూటమి సర్కారే మళ్ళీ హైలైట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి చేయగలిగాడు కానీ మేము చేయలేము అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వానికి సంబంధించి చేసినటువంటి కొన్ని పనుల్లో తప్పులన్నింటినీ సరిచేసుకుంటూ ఆయన నియోజకవర్గాల వారికి కావచ్చు, లేదంటే జిల్లాల వారికి కావచ్చు, ప్రాంతాల వారికి కావచ్చు, ఆయన మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉండాలని చెప్పేసి డిసైడ్ అవుతూ వచ్చారు. కూటమి సర్కార్ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ కూటమి సర్కార్ హామీలకు సంబంధించి ఆయన జనాల్లోకి వెళ్తూ ఉన్నారు, ఖచ్చితంగా వాటిని అమలు చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఇటీవల విద్యుత్ ఛార్జీలకు సంబంధించిన అంశం మీద పోరాడుతూ వచ్చారు. ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి నిన్న వల్లభనేని వంశీ అరెస్టుకు సంబంధించి కార్యకర్తలను కాపాడుకునే విధంగా, లీడర్లను కాపాడుకునే విధంగా ఆయన అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శిస్తూ వచ్చారు. ఈరోజు గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించిన అంశం మీద ఆయన చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు. రైతులకు సంబంధించి మద్దతు ధరను కూడా అందించాలంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో ఎక్కడ చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డికి లేని ఆలోచనలు కూటమి సర్కారే కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డికి తగ్గిన క్రేజ్ని కూటమి సర్కారే పెంచుతూ వస్తుంది. సో ఈ పరిస్థితులన్నీ చూసుకుంటే కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జనాదరణ ఇంకా తగ్గుతూ వస్తుందని చెప్పేసి ఏదైతే కూటమి మాట్లాడుతుందో, ఏదైతే చెప్తూ ఉందో అవన్నీ కూడా అబద్ధము, అవన్నీ కూడా అవాస్తవం. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉండాలని కూడా ఆయన క్రేజ్ని పెంచుతుంది కూటమి. మరోవైపు ఆయన జనాల్లోకి వస్తే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, జనసందరణ ఎలా ఉంటుంది, జనాదరణ ఎలా ఉంటుంది, కార్యకర్తలు ఎలా వస్తున్నారు, ప్రజలు ఎలా వస్తున్నారన్నా కూడా ఆ వీడియోలు చూస్తున్నా, ఆ విజువల్ చూస్తున్నా కూడా మనం ఈజీగా అర్థమైపోతుంది. అయితే నేను దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నా. గతంలో ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనేటువంటి ఒక బహిరంగ సభను పెడుతూ వచ్చారు. ఆ సభలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున క్రౌడ్ కూడా గ్యాదర్ అవుతూ వచ్చారు. ఆ క్రౌడ్ గ్యాదర్ అయ్యేటువంటి తరుణంలో టీడీపీ చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చింది ఏంటంటే, అక్కడ గ్రీన్ మ్యాట్లు వేసో లేదంటే మార్ఫింగ్ చేసో విజువలైజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిలో చూపిస్తున్నారు. అక్కడ నిజంగా జనాలు లేదా అదంతా వ్యతిరేకత ఉంది. అన్ని ఖాళీ ప్రదేశాల్లో గ్రీన్ మ్యాట్లు వేసి వాళ్ళు మార్ఫింగ్ చేసి ఆ వీడియోలన్నింటినీ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇంకో పత్రిక, ఇంకో మీడియానో ఇలా చేస్తుందని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తారు. దాంతోపాటు ఐపాక్కి సంబంధించిన టీం కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలకు సంబంధించి కొన్ని చేంజ్ ఓవర్స్ లేదంటే వాళ్ళు చెప్పినటువంటి విధి విధానాలని ఆ రాజకీయ పార్టీనో లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇంకోళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతగా కూడా లేదు. ఎందుకంటే ప్రతిపక్ష నేతగా కూడా మీరు గుర్తించలేదు. కేవలం ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే, పులివెందులకు సంబంధించిన ఒక సాధారణ ఎమ్మెల్యే, ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు. కానీ ఆయన జనాల్లోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఆదరణ, ఆ క్రేజు, ఆ ప్రజలకు సంబంధించిన మద్దతు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఇంకా తగ్గలేదు. ఆయన కేవలం 11 స్థానాలకు మాత్రమే
పరిమితమై ఉండొచ్చు. కానీ 40% ఓట్ బ్యాంక్ ఉంది. 1,20,00,000 మందికి పైగా ఓటర్లు ఆయన వెనకాల ఉన్నారు. సో ఆ 1,20,00,000 మంది పైగా ఓటర్లు ఆయన మద్దతు చూరగొన్నప్పుడు, ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన క్రేజ్ ఎలా తగ్గిద్ది అనుకుంటారు? మరి ఇప్పుడు కూడా గ్రీన్ మ్యాట్లు ఇస్తున్నారా? ఇప్పుడు కూడా ఏదైతే ఐపాక్ టీం ఏమైనా సపోర్ట్ చేస్తుందా? ఐపాక్ టీం ఏమైనా మళ్ళీ విజువలైజ్ చేసి లేని మార్ఫిన్ గ్రీన్ మ్యాట్లు ఏమైనా చేస్తుందా? లేదు కదా. డైరెక్ట్గా ఏదైతే టీడీపీకి సంబంధించిన మీడియా ఛానల్స్ కూడా వెళ్తున్నాయి లైవ్ కవరేజ్ చేయడానికి, వాళ్ళు కూడా రికార్డ్ చేస్తున్నారు. అక్కడ అర్థమైపోతూ ఉంటుంది కదా ఏది నిజం ఏది అబద్ధం అని. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఎక్కడా తగ్గలేదు. జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ప్రజల్లో ఉంది. ప్రజల్లో నుంచి ఇంకా పెంచుకునేందుకు ఆయన ప్రజల్లోకి వెళ్తూ ఉంటే, కూటమి సర్కారు మాత్రం జగన్మోహన్ రెడ్డికి లేని అవకాశాలను కూడా కూటమి సర్కారే కల్పిస్తుంది. జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉందామన్నా కూడా కూటమి సర్కారు ఉండనివ్వట్లేదు. ఎందుకంటే పదే పదే జగన్మోహన్ రెడ్డి చుట్టూ రాజకీయం చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. మీరు ఏదో ఒక ఆరోపణలు చేస్తారు, ఏదో బుర్ర జల్లుతారు, లేదంటే అదే జరిగింది, ఆ అవినీతి జరిగింది, ఈ అవినీతి జరిగిందని మాట్లాడుతూ వస్తారు. సో ఆయన ఏమైంది, ప్రతిపక్షంలో ఉంటాడు కాబట్టి, ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి, ఆయన పార్టీ మీద చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, ఆయన మాట్లాడాలి. సో ఆటోమేటిక్గా జనాల్లోకి వెళ్తూ ఉంది. అంటే మీకు మీరే ఆయన్ని హైలైట్ చేస్తూ వస్తున్నారు, మీకు మీరు ఆయన నిలబడి చేస్తున్నారు. ఇలాంటి సమస్యల మీద బయటకు వచ్చినప్పుడు, జనాల్లోకి వచ్చినప్పుడు ఆయనకు ఉన్నటువంటి కార్యకర్తల బలం కావచ్చు, వైసీపీ క్యాడర్ కావచ్చు, లేదంటే జనాల్లో ఉన్నటువంటి ఆదరణ కావచ్చు, అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా మీకు కడుపు మంటగానో లేదంటే మీకు బాధగానో కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేతకి ఈ రేంజ్లో మద్దతు రావటం ఏంది, ఇంత డ్యామేజ్ చేయాలనుకున్నా, ఇంత మనం డిగ్రేడ్ చేయాలనుకున్నా, జనాల్లో జగన్మోహన్ రెడ్డి క్రేజ్ తగ్గించాలనుకున్నా, వ్యతిరేకత తీసుకురావాలనుకున్నా, ఎందుకు ఆ వ్యతిరేకత తగ్గట్లేదు, పెరుగుతుందని చెప్పేసి ఒక బాధ కూడా మీలో ఉండవచ్చు. సో ఈ అంశాలన్నీ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా ఎప్పుడు వేయద్దు, వేయకండి కూడా అనేది చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఒక సరైన బలం ఉంటుంది, ఆయన ఉన్నటువంటి సామర్థ్యాన్ని వేరుంటాయి. రాజకీయంగా ఓడిపోవచ్చు, గెలవచ్చు. చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో 23 స్థానాలు పడిపోయినప్పుడు మళ్ళీ కూటమి సర్కార్ అధికారంలోకి వస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదు. కానీ దట్టు టీడీపీ పార్టీ ఇండివిజువల్గా అంత మెజార్టీ వస్తుందని చెప్పేసి ఎవరు ఊహించలేదు. కానీ జరిగినటువంటి పరిణామాలు కూడా ఎప్పుడైనా చేంజ్ ఓవర్ అవ్వచ్చు. సో రాజకీయాల్లో ఏదైనా చేంజ్ అవ్వచ్చు కావచ్చు. జగన్మోహన్ రెడ్డిని తక్కువ చేసుకోనో, లేదంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాలను తక్కువ చేసో, లేదంటే ఆయన క్రేజ్ పడిపోయింది, ఆయనకి వ్యతిరేకత ఉంది, ఇంక గెలవరు, పడిపోతారు అనేటువంటి ఆ మాటలు తప్పించేసి ప్రభుత్వానికి సంబంధించిన పాలన మీద, ప్రభుత్వానికి సంబంధించిన అంశాల మీద దృష్టి పెడితే జగన్మోహన్ రెడ్డి కూడా మిమ్మల్ని టార్గెట్ చేయడం మానేసి ఆయన పార్టీకి సంబంధించి, ఆయన పార్టీ వ్యవహారాలకు సంబంధించి దృష్టి పెట్టుకుంటారు. కాబట్టి కూటమి సర్కార్ కొంచెం తగ్గిస్తే మాత్రం మంచిది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైతే జనాలు వస్తున్నారో, ఆ ఆదరణ ఉన్నాయో, నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రీన్ మ్యాట్లు అసలైతే కావు, ఐపాక్ టీం అసలైతే లేదు. సో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో, టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో జరిగేటువంటి దుష్ప్రచారం మాత్రమే, కానీ ఎక్కడా కూడా నిజం నిర్ధారణ ఎక్కడైతే లేదు దీనికి సంబంధించి.